నమస్తే అండి. నేను చింతల రమేష్ ఎక్స్ఐఎస్. మనం పిల్లల్ని 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్ అని ఐఐటిలో బీటెక్ అడ్మిషన్ కోసం వాళ్ళని రెడీ చేస్తున్నాం మనం. 6 నుంచి 10 వరకు. 10 అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయిన వెంటనే మనకి జేడబ్ల్యూ మెయిన్స్, అడ్వాన్స్, ఎంసెట్ కోచింగ్ అని మనం ఇంటర్మీడియట్తో పాటు వాళ్ళకి ఏ కోచింగ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి మరీ వాళ్ళని కోచింగ్లో కూడా పెట్టేస్తున్నాం. మెయిన్స్ అడ్వాన్స్లో ఒకవేళ సీట్ రాకపోతే ఇంకా వాళ్ళు చదవలేరేమో అని చెప్పేసి ఒక మంచి కాలేజ్ చూసి ఇంజనీరింగ్లో జాయిన్ చేపిస్తున్నాం. అంతా బాగానే ఉంది. రాకపోతే అని అంటే రాకపోవడానికి రీజన్ కూడా ఇక్కడ ఒకటి ఉంది. వాళ్ళ ఇంటర్మీడియట్ చదవాలి, మెయిన్స్ చదవాలి, అడ్వాన్స్ చదవాలి, అన్నీ ఒకటేసారి వాళ్ళకి బర్డెన్ అయిపోతున్నాయి కదండి. అయిపోయేసరికి ఏంది అని అంటే ఆ అడ్మిషన్ రాకపోయేసరికి ఇంకా మాకు ఐఐటీలు ఎన్ఐటీలు రావేమో అనుకుంటున్నారు అంతే. సరే, అక్కడ ఏం జరిగిందో ఒకవేళ మిస్ అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ చెప్తున్నాను, అలాగే పేరెంట్స్ కూడా. ఐఐటీలో ఎన్ఐటీలో చదవాలి అనే మన కోరిక ఏదైతే ఉందో అది అక్కడితోనే ఆగిపోవాల్సిన అవసరం లేదండి. ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వండి, మంచి కాలేజ్ చూసుకోండి. ఏ కాలేజ్ అయినా పర్లేదు, అన్ని కాలేజీలు మంచియే. మనం మంచిగా చదివితే ఏ కాలేజ్ అయినా మంచిది. జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వెంటనే మళ్ళీ ఏంటి అని అంటే మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయిన వెంటనే స్టూడెంట్స్ కూడా 6th నుంచి 12th వరకు బాగా కష్టపడి చదివినాం, మనం ఇంజనీరింగ్ 4 years ఎంజాయ్ చేయాలి అనే మైండ్ సెట్తో ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారు. అది పిల్లలు చేసే పెద్ద మిస్టేక్. అలాగే పేరెంట్స్ కూడా ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డారు కదా, సరే ఇంజనీరింగే కదా కొద్ది రోజులు రిలాక్స్ అవ్వనివ్వండి. అండ్ ఇంజనీరింగ్లో కూడా చాలా వర్క్ ఉంటుంది. ల్యాబ్స్ రాయాలి, రికార్డ్ రాయాలి, అబ్జర్వేషన్ రాయాలి అని. ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించేది ఏమున్నది, ఇంజనీరింగ్ తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. అది పిల్లలు చేసే మిస్టేక్ కాకుండా పేరెంట్స్ చేసే పెద్ద మిస్టేక్ అది. మనము చిన్నప్పటి నుంచి పిల్లల్ని పట్టుకున్నాం, అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు వాళ్ళకి. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది, మీరు వదిలేస్తున్నారు వాళ్ళని. ఎగ్జాక్ట్గా పిల్లలకి చెప్పాల్సింది ఏంటిది, ఇంజనీరింగ్ తర్వాత అయితే హయ్యర్ స్టడీస్, లేదు అని అంటే జాబ్. ఇది మెయిన్ కదండి. హయ్యర్ స్టడీస్కి వెళ్తారా, బీటెక్లో ఐఐటి మిస్ అయింది, ఎంటెక్లో ఐఐటీస్ మిస్ కాకుండా చూసుకోండి. లేదు బీటెక్ తర్వాత ఏంటి, ఒక మంచి గవర్నమెంట్ జాబ్ లేదా కోర్ కంపెనీలో జాబ్, ఇవి రావాలి. ఇవి రావాలంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే మొదలు పెట్టాలండి ప్రిపరేషన్ అనేది. ఎలాగైతే సేమ్ 10th తర్వాత 2 years బ్రేక్లో మీరు జేడబ్ల్యూ మెయిన్స్ అడ్వాన్స్ రాయాలో, అలాగే సేమ్ ఇంజనీరింగ్లో 3rd yearలోనే గేట్ ఎగ్జామ్ అని రాయాలి. అదే ఐఐటి అడ్మిషన్ కోసం, కానీ సార్ బీటెక్ కాదు, ఎంటెక్ కోసం. ఇప్పుడు గేట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటిది, ఓన్లీ అందరు ఏమనుకుంటారు, ఎంటెక్ అడ్మిషన్ మాత్రమే వస్తుంది గేట్ ద్వారా అనుకుంటారు. అది కాదండి. ఎంటెక్ అడ్మిషను వస్తుంది, అదే స్కోర్ ద్వారా గవర్నమెంట్ సెక్టార్స్లో జాబ్ కూడా వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్స్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయి, ఏ కోర్ కంపెనీస్ ఉన్నాయి ఏంటి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చూసి పెట్టాను. దాని లింక్ కూడా మీకు కావాలితే డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అది పాత వీడియో. గేట్ ఫర్ ఈసీఈ ట్రిపుల్ స్టూడెంట్స్ అండ్ కోర్ కంపెనీస్ ఎందుకు చదవాలి, ఎట్లా చదవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను అనమాట. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వెంటనే మీ ప్రిపరేషన్ అనేది 3rd yearలో జరగబోయే గేట్ ఎగ్జామ్ పైన ఉండాలా. గేట్ ఎగ్జామ్ ఎందుకు రాయాలి, మాకు ఇంట్రెస్ట్ లేని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఆల్రెడీ ఎవరైతే బీటెక్లో ఐఐటి ఎన్ఐటి సీట్లు మిస్ అయినాయో వాళ్ళు ఆపర్చునిటీ మిస్ అయింది అని బాధపడకండి, ఆపర్చునిటీ ఇంకా ఉంది. అలాగే గవర్నమెంట్ సెక్టార్స్లో మంచి కోర్ కంపెనీస్లో జాబులు రావాలి అని ఆలోచించే ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్కి గేట్ అనేది ఒక మంచి అవకాశం. అది 3rd yearలోనే ఎగ్జామ్ పెడుతున్నాడు అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో జరిగిన సబ్జెక్ట్స్తోని మీరు 3rd yearలో గేట్ ఎగ్జామ్ రాయొచ్చు. ఆ గేట్లో మంచి మార్కులు వచ్చినాయి అని అంటే వ్యాలిడిటీ 3 years ఉంటుంది. అది మళ్ళీ 3rd year నుంచి ఫైనల్ ఇయర్ వరకు 1 సంవత్సరం టైం ఉంటుంది. ఆ సంవత్సరం టైంలో ర్యాంక్ ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు మీరు గేట్లో. సో ఇంజనీరింగ్ చేసే ప్రతి స్టూడెంట్కి గేట్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. అది ఏ బ్రాంచ్ అయినా కావచ్చు, ఎనీ బ్రాంచ్. బట్ గవర్నమెంట్ జాబ్స్ అనేది సివిల్, మెకానికల్, ఈసీఈ, ట్రిపుల్ ఇన్స్ట్రుమెంటేషన్ వీళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటాయి, సిఎస్సి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటాయి.
నేను మీకు చెప్పేది ఏంటి అని అంటే, డిలే చేయకండి. ఇంజనీరింగ్‌లో జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ ఇయర్‌లో మ్యాథమెటిక్స్ చదువుకోండి. సెకండ్ ఇయర్ నుంచి కోర్ సబ్జెక్ట్స్ చదువుకోండి. థర్డ్ ఇయర్ లోపు ఒక 4-5 సబ్జెక్ట్స్ కవర్ చేసుకోండి. థర్డ్ ఇయర్ టు ఫైనల్ ఇయర్‌కి మళ్ళీ ఒక 4-5 సబ్జెక్ట్స్ కవర్ చేసుకుంటే, మీరు ఫైనల్ ఇయర్ అయిపోయే లోపు ఒక మంచి గేట్ స్కోర్‌తోని బయటికొస్తారు. ఆ గేట్ స్కోర్ ద్వారా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐఐటీలోకి వెళ్ళి ఎంటెక్ చేసిన తర్వాత జాబ్‌కి వెళ్ళండి. లేదు మేము డైరెక్ట్గా జాబ్కి వెళ్తాం అనుకుంటే ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. మంచి గేట్ స్కోర్ ఉంటే ఇంటర్వ్యూ ఇచ్చేయండి. మీరు యూ కెన్ బీ సైంటిస్ట్ అవుతారు, అసిస్టెంట్ ఇంజనీర్ అవుతారు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అవుతారు, మేనేజ్మెంట్ ట్రైనీ అవుతుంది, ఆల్ మోస్ట్లీ. అండ్ ఇంకోటి, సార్ గేట్ మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతాం, లేదు అంటే పిఎస్యూ సపరేట్ ఎగ్జామ్స్ పెడుతున్నాయి కదా, బెల్, ఇస్రో, బిహెచ్ఎల్, బీడిఎల్, వీటికి ప్రిపేర్ అవుతాం. దేనికి ప్రిపేర్ అయినా గేట్ అనేది సముద్రం లాంటిది. గేట్ ఒకటి ప్రిపేర్ అయ్యి ఉండండి, మిగతా అన్నీ చాలా చిన్నవి. సో గేట్ ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఏదైతే సిలబస్ గేట్ కోసం చదువుతావో అదే సిలబస్ మీకు పిఎస్యూస్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అయి ఉంటాయి. అంటే ఒక పెద్ద స్టాండర్డ్లో ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. కొంచెం లో లెవెల్లో ఉన్న పిఎస్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఈజీగా వచ్చేస్తాయి. మీరేం ట్రై చేస్తారు అంటే ఈజీగా ఉన్నాయి చదివి ఈజీగా కొట్టేద్దాం అనుకుంటారు. అలా అయితే ప్రాబబిలిటీ చాలా తక్కువ అండి. ఆల్రెడీ గేట్ చదివిన వాళ్ళు ఆ చిన్న ఎగ్జామ్ రాస్తే ఈజీగా క్రాక్ చేస్తారు కదండి. తక్కువ కష్టపడి మంచి ఉద్యోగం రావాలి అని అనుకోవడం అవివేకం. అది కొంచెం ఎక్కువ కష్టపడండి, ఎక్కువ స్థాయిలో మార్కులు తెచ్చుకోండి, మంచి ఉద్యోగం ఎట్లాగో వస్తుంది. నేను మీకు ఇచ్చే సజెషన్ ఒకటే, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వెంటనే గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ఎలా, దానిపైన కూడా నేను మీకు ఒక వీడియో చేసి పెడతాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. గేట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి దానిపైన ఒక వీడియో వస్తుంది. గేట్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది దానిపైన ఒక చిన్న వీడియో చేస్తాను. గేట్ ఎగ్జామ్ ఎలా రాయాలి అనే దానిపైన ఒక వీడియో చేస్తాను. ఏ సబ్జెక్టులు ముందు, ఏ టాపిక్స్ ముందు చదవాలి అనే దానిపైన కూడా ఒక చిన్న వీడియో వేస్తాను. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఏ సెక్టార్లో జాబ్ ఉంటుంది, ఆల్రెడీ నా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్లో నా స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్క స్టూడెంట్ని తీసుకొచ్చి ఒక చిన్న వీడియో చేసి పెడతాను. ఈ పలానా స్టూడెంట్ ఈ పలానా సెక్టార్లో ఉన్నాడు, గేట్ ర్యాంక్ ఇంత, గేట్ ర్యాంక్ వస్తే ఇంటర్వ్యూ తర్వాత ఈ జాబ్ వస్తుంది అంటే ఓన్లీ ఇది ఉంటుంది అని చెప్పకుండా విత్ లైవ్ ప్రూఫ్ అనమాట. ఎలా చదివారు, గేట్లో ర్యాంక్ ఎంత వచ్చింది, ఇంటర్వ్యూ ఎలా జరిగింది, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. కమింగ్ వీడియోస్లో రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియోస్ చూసి మీరు ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.